మా కొరకై సెలవులు అప్పగించుకొని మీరు కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారా అనుగ్రహించిన విమోచనకై వందనాలు. నీ ప్రేయలుగా చేసుకుని అంతవరకు కాపాడి సజీవులు ఉంచి మా యాత్ర జీవితంలో మరొక దినం ఈ వారంలో చివరి దినంగా శనివారం కుటుంబ ప్రార్థనకు రావడానికి సహాయపడ్డారు. ఈ సందర్భంలో తండ్రి మీరే సహాయపడి మీ దాసులు వాడుకునండి. ద్వితీయోపదేశకాండం పాఠాలు రేపటితో ముగించబడుతూ ఉన్నాయి. 34 అధ్యాయాలు, 34 రోజులు. మరి ఇలా జరగడానికి సహాయపడ్డారు. మీకు వందనాలు. ఏదైతే వింటున్నారో దాన్ని మా జీవితంలో కూడా క్రియాపూర్వకంగా పని జరిగించండి, సహాయం చేయండి, కృప పెట్టండి. దేవా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇలాగూ ప్రభు తండ్రి వివరం ద్వారా చేపడుతున్న పరిచర్య, వార కార్యక్రమాలు, ఆదివారం పరిచర్య దీవించి మరి ప్రభు ఎవరైతే ఈ పాఠాలు లేక ఈ మాటలు వింటున్నారో అలాంటి వారిలో మీ కృపా కార్యాలతో జరిగించి ప్రభు కొరకై సాక్షార్థంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడారు. ఏ తెగులని గుడారం సమీపించన్నట్లు తండ్రి బృణావరం చుట్టూ కూడా మీ సన్నిధించి మీ దూతల్ని మీ కాపాడుతూ వస్తున్నందుకు హెర్మోన్, హెబ్రోన్, సియోన్ మిమ్మల్ని కాపాడు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. మీరు కరోనా ద్వారా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కరోనా అంటేనే ప్రజలు భయపడుతున్నారు. చాలా కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నారు. దీని ద్వారా ఎంతోమంది నిరాశ, నిస్పృహ, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, రకరకాల పరిస్థితుల ద్వారా తండ్రి ఈ ప్రజలను మీరు ఆదుకుని ధైర్యపరచము, సహాయం చేయండి. మరి డాక్టర్స్ కూడా కరోనా వచ్చింది. నిన్నటి పేపర్లు అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కరోనా వచ్చినట్లుగా మరి మేము చూడగలుగుతున్నాం. సహాయం చేయండి. అలాగే వేసుకోదాం భార్య మిస్సెస్ వేసుకోదాం మా తండ్రి నయోమి, ఆయన వికారాబాద్ సేవకుడు, ఆయన భార్య కూడా కరోనా వచ్చిందని వింటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి, కృప పెట్టండి. వ్యాధికి మా తండ్రి ఎవరు కూడా మా ప్రభు మినాయింపు లేదు. చదువుకున్న వాళ్ళని, చదువులేని వాళ్ళని, డబ్బు గల వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని, పిల్లలని, వృద్ధులని, మధ్య వయస్కులని, కనుక ప్రభు ఎంతోమందిని ఇప్పటికే మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఈ తెగుల్ని మీరే నివారణ చేయాలి ప్రభా. దావీదు జనాన్ని, సైన్యాన్ని లెక్క వేసినప్పుడు తెగులు వచ్చింది. దాని ద్వారా 70,000 మంది చనిపోయినట్లు నీ వాక్యలో చూస్తూ ఉన్నాం. అలాగే ఆయా సందర్భాల్లో ఆయా తెగులు ప్రజల్లో వస్తూ ఉంది. దీన్ని ప్రస్తుతం ఈ కరోనా అనేది మరి కొత్తగా మామూలుగా మేము వింటూ ఉన్నాం. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కూడా. అయినా మీది మీ ఏర్పాటు అయింది. మీ చిత్తం లేకుండా ఏది కూడా రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు మోషే ద్వారా 10 రకాలైన తెగుళ్ళు ఎలా వచ్చాయో అలాగే ప్రస్తుత దినాల్లో ఉన్న తెగులు ప్రజల్ని కలవర పెడుతుంది. కరోనా అనేది కలవరపరుస్తూ ఉంది. మీరు సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచుము, తెరుగున ఆకాశం తెచ్చాము. ఎవరైతే వచ్చారో వారికి స్తోత్రాలు, రావాల్సిన వారు ఆ శ్రద్ధను తప్పించండి, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే ఈ సమయంతో మాకు క్షేమాభివృద్ధికరంగా
మేలుకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయము. కృప్సు పెట్టండి. యావడం అంతటా నేను ఇచ్చే నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ ఉన్నాం. రేపటి దినం ఆదివారం ప్రభుదినం. మరి షిఫ్ట్ పద్ధతిలో పెట్టారు. ఉదయకాలం 9 నుండి 12 వరకు, సాయంత్రం 3 నుంచి 6 వరకు. అంటే 6 గంటల సేపు గడపాలి. కనుక మీరే సహాయపడడం, ఒకవేళ కొంత కుదిస్తే కూడా మేలే. ప్రజలు కొన్నిసార్లు ఇసుగుపడినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి, కృప పెట్టండి. మీ ఏర్పాట్లను రాగలిగినట్లు, ఆరాధించగలిగినట్లు, యూట్యూబ్లో చూసేదానికని, పర్సనల్గా చూసేదానికని నేను ఎంతో వ్యత్యాసం కూడా చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో అందరూ చూడలేరు. గ్రామాల్లో ఉండేవారు కొందరికి అనుకూలతలు లేవు. ఇది సిటీ కనుక ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద మీటింగ్లు జరిగాయి ఇంతకుముందు. అయినా ప్రజలు మా తండ్రి మీ కొరకై సిద్ధపరచబడి మెలుగుగా ఉండి మీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించమని, ఇంకెవరైతే అనారోగ్యంలో వెళ్తున్నారో వారిని కూడా తాకి నెమ్మది స్వస్థత దయచేయమని, ప్రభు మీ గాయపడిన కరుణ హస్తంతో ముట్టండి. ఈ ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తారు, రోగం తొలగిస్తున్న వాగ్దానం నిర్గమాకాండం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిష్ప్రయోదాసులని, బలహీనమని తండ్రి మళ్ళా మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి మీరు ఇస్తున్న ఈ కృపాంతని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారం అంతా మీరు కాపాడినందుకై నీ స్తోత్రాలు. మమ్మల్ని మీ దయగలిగిన కనికరింగల హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సీయోను పాటలు 482, పాత పుస్తకం 410. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. లోకాన శాశ్వత ఆనందమే లోకాన శాశ్వత ఆనందమే వేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలె పొందవలె ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు
కొరకు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి ఆడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి ఆడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. 33 ద్వితీయోపదేశకాండం 33 డ్యూట్రానమీ 33. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధం ఇది. అతడు ఇట్లా నేను యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేర్లో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరయుచును. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రం విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. జనులలో మనుషులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరులో రాజాయను. రూబేను బ్రతికి చావక ఇండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగు. యూదాను గూర్చి అతడు ఇట్లా నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలం అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉండు. లేవిని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. మస్తాలు నీవు అతను పరిశోధించు. మెరీబా నీళ్ళ అతనితో వివాదపడు. అతడు నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి వారిను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. తన కుమారులను ఎంచలేదు. వారిని వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు. నీ సన్నిధిని ధూపము, నీ బలిపీఠం మీద సర్వాంగ బలి అర్పించుదు. యెహోవా అతని బలమును అంగీకరించుము. అతడు చేయి కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతన్ని ద్వేషించు వారిను
లేవకుండునట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీను గురించి ఇట్లను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యుద్ధ అతడు సురక్షితంగా నడిపించు. ఈయన వెళ్ళ ఆయన అతనికి ఆశ్రయం, ఆయన భుజముల మధ్య అతడు నివసించు. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలంలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమికి దీవించును. మొదలు నుండి కటాక్షం యోసేపు తల మీదికి వచ్చును, తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వారి నడినెత్తి మీదికి వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలుగును. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జల్లను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనసు యొక్క 1,000ను అలాగున ఉందురు. జబులూను గూర్చి ఇట్లను, జబులూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించు, ఇశ్శాఖారుని గుడారములందు సంతోషించు. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారి సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుడు. రాజును గూర్చి ఇట్లను, రాజును విశాలపరచువాడు స్తుతింపబడు, అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బావుకున్నాడు నన్నెత్తి చీల్చివేయి. అతడు తన కొరకు మొదటి భాగం చూచుకొనెను, అక్కడ నాయకుని భాగం కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానిని గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది బాషర్ నుండి దుమికి దాటు. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొని. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షం తన పాదములను తైలంతో ముంచుకొని. నీ కమ్ములు ఇనుపవనియు ఇత్తడివినై ఉండును. నువ్వు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. ఈశ్వరుడు దేవుని పోలినవాడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశం వాహనుడై వచ్చు, మహోన్నతుడై మేఘవాహనుడై. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెలగొట్టి నశింపచేయును. నేను ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసముల దేశములను, అతని పైన ఆకాశం మంచి కురిపించు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయదు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. మోషే తాను ప్రతినందుకు ముందు ఇశ్రాయేలును దీవిస్తున్నాడు. ప్రతి గోత్రం కాబట్టి
దేవుడు తను అలాగ వాడుకున్నాడు, దీవించడానికి వాడుకున్నాడు. అది ఒక గొప్ప ఆధిక్యత. తక్కువవాడు ఎక్కువవాడి చేత దీవింపబడు. దేవుడు మోషను ఆ స్థాయికి తెచ్చాడు. అందుకే ఇశ్రాయేలును దీవించగలిగాడు. దేవుడు దీవించినట్లు. ఆరో వచనము, రూబేను బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. రూబేను మొదటివాడు, జ్యేష్ఠ కుమారుడు. అతడు జీవిస్తాడు అనే దీవెన, అంటే ఆత్మీయంగా జీవించడం. ప్రకటనలో చదువుతున్నట్టు, నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే. ప్రభు పునరుద్ధానం గురించి చెప్పేటప్పుడు కూడా, దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఎందుకు చెప్పాడు అని వివరిస్తూ, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. అంటే నిత్య జీవం పొందిన వారికే నిత్య జీవం గల దేవుడు దేవుడు. ఒక విధంగా రక్షణ లేని వారికి దేవుడు కాడు. దేవుడు కూడా ఒకరోజు వాళ్ళతోనే అంటాడు, నేను మిమ్మను ఎరుగను అనవలసి వస్తుంది. సజీవంగా ఉండడం, ఆత్మలో జీవం, ఆత్మీయంగా జీవించడం ఒక గొప్ప ధన్యత రూబేనుకు. అలాంటి దీవెన. తర్వాత ద్వితీయోపదేశకాండం 33:6లో, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. లెక్కింపలేనంత మంది అవుతారు. అంటే దేవుని ఆశీర్వాదం, సఫలత, విస్తరింపచేయబడే వాగ్దానం, దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం, నీ సంతానము ఆకాశంలోని నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను ఉందురు. ఆకాశంలోని నక్షత్రములను మనం లెక్కించలేము, ఇసుక రేణువునైతే అసలే లెక్కించలేము. అలాగా అవుతారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు. దానికి ఆధారం దేవుని పునరుద్ధాన శక్తి, దేవుడిచ్చే జీవం మనలో ఉండడం, మన ద్వారా ప్రవహించడం. జీవజల నదులు మనలో నుండి ప్రవహిస్తుంది అన్నాడు. కాబట్టి ఆ ధన్యత కూడా గొప్పది. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడం కూడా, లోకంలో అనేక మంది దైవజనులు అలాగ దీవించబడ్డారు, దీవెనకరంగా మారారు.
అనేకులను దేవుని పిల్లలుగా, ఆత్మీయ పిల్లలుగా సంపాదించుకోవడం, లెక్కలేనంత మందిని. కాబట్టి అనేకుల మీద మన జీవితం అలాగా ప్రభావం కలిగి ప్రభు కొరకు ఫలించడం ఒక గొప్ప ధన్యత. తర్వాత ద్వితీయోపదేశకాండం 33:7. ఇప్పుడు యూదాని గురించి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి విని, యూదా యొక్క మనవి దేవుడు విన్నాడు. మన ప్రార్థన దేవుడు విన్నాడు అంటే అదొక గొప్ప సంతోషం. దావీదు రాజు కూడా చెప్తాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నా మొర ఆలకించాను. ఎంత సంతోషం! దేవుని ప్రజలకు కూడా అదొక ప్రోత్సాహం. దేవుడు దైవజనుని యొక్క ప్రార్థన విన్నాడు. భక్సింగ్ గారు కూడా ఎన్నోసార్లు ప్రార్థనకు జవాబు వస్తే దాని గురించి చెప్పేవారు. అంటే ఇతరులు కూడా ప్రార్థన చేయడానికి, విశ్వాసముతో ప్రార్థించడానికి ప్రోత్సాహకరంగా, ఫలాని వాగ్దానం దేవుడు నెరవేర్చాడు అని చెప్పేవారు. ఆ వాగ్దానం కూడా చూపించేవారు. అంటే దేవుని మాటలను ఆధారం చేసుకొని జీవించి ప్రార్థించి మనం సఫలులు కావాలి. ఏదైనా దేవుని చిత్తానుసారంగా మనం అడగడం ఇంకా నేర్చుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను జవాబిస్తాడు. ఎక్కడుందన్నమాట? 1 యోహాను 5:14 చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. ఆయన చిత్తముని ఎరగడమే గొప్ప జ్ఞానం. ఆయన చిత్తమునకు లోబడడమే గొప్ప విధేయత. ఆయన చిత్తమును జరిగించడానికి మన చిత్తం చేయకుండా, మనుషుల ప్రభావం కూడా మన మీద లేకుండా జీవించడమే గొప్ప ఆత్మీయత. ఇంకా ప్రార్థించడం పరిశుద్ధాత్మ నడిపింపు. కాబట్టి అలాగా జీవించుగాక. యూదా యొక్క ధన్యత, తన మనవి దేవుడు విన్నాడు. తర్వాత 7వ వచనంలో ద్వితీయోపదేశకాండం 33, అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. దేవుని ప్రజలతో కలిసి ఉండేది, ఐక్యమత్యములో ఉండేది. అదొక గొప్ప తీర్మానం, సహవాసం. దేవుని ప్రజలతో ఎల్లప్పుడూ ఐక్యమత్యముతో ఉండాలి. సాధ్యమైనంత వరకు సమాధానముగా, ప్రేమగా, ఐక్యతగా దేవుడే మనలను అలాగ చేరుస్తాడు. చేర్చడానికే మనకు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. మనకు విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, తండ్రి ఒకటే, నిరీక్షణ ఒకటే.
అలాగ దేవుడు మనల్ని ఆత్మీయంగా ఒక్కటిగా చేశాడు. కాబట్టి ఆ ఆత్మీయ ఐక్యత కలిగి ఉండేది గొప్ప సంతోషం. దావీదు రాజు కూడా ఒక చోట చెప్తాడు, నీ ప్రజలతో నేను సంతోషించగలను, వారికి కలుగు సంతోషమును బట్టి వారితో సంతోషించదు. 106 కీర్తనలు 106:4 ఎవరైనా చదవండి. యెహోవా యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచుచు. చూడండి, ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచుచు. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఇంకా దావీదు రాజు యొక్క అనుభవాలు మందిరములో దేవుని ప్రజలతో ఎంతో శ్రేష్టమైన విధానంలో అనుభవించి కీర్తన అంతటిలో కూడా రాస్తాడు. నేను యెహోవా మందిరమునందు కొద్ది కాలం నివాసం చేసేదాను. అంతేనా? చిరకాలం నివాసం చేసేదాను. కాబట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదం దావీదు రాజు దేవుని మందిరంలో దేవుని ప్రజలతో పొందినట్లు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సంతోషం, ఆ సహవాసం, ఆ ధన్యత ఒక విధంగా దేవుని ప్రజల కొరకు దేవుడు సమిష్టిగా సిద్ధపరిచిన ఆశీర్వాదం. అది సంపూర్ణమైంది. ఒంటరిగా మనం అనుభవించేది కొంతవరకే. దేవుని ప్రజలందరూ కలిసి దేవుని దయ, దేవుని ఆశీర్వాదమును సంపూర్ణంగా పొందొచ్చు. దేవుని ప్రేమ కూడా పౌలు కూడా రాస్తాడు, క్రీస్తు ప్రేమను దాని ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు సమస్త పరిశుద్ధులతో కూడా గ్రహించుటకు, సమస్త పరిశుద్ధులతో. అదొక గొప్ప అనుభవం. కాబట్టి ఎవరితోనైనా మనం సరైన విధంగా దేవుని బిడ్డలతో సహవాసం చేయకపోతే అది మనకే లోటుగా ఉంటుంది. మన శరీరంలోని ఒక్క అవయవం సరిగా పనిచేయకపోతే, ఒక్క అవయవంతో మనకు సరైన సహవాసం లేకపోతే మనకే కొంత లోటు అనిపిస్తుంది. ఒక్క కాలు సరిగా లేదనుకోండి, నొప్పి ఉంది, ఇంకా మనం ఏం చేద్దాం? కుట్టోళ్ళం మొత్తం. ఒక్క కన్ను సరిగా కనబడకపోతే ఒక్క వైపున ఉన్న వాళ్ళు కనబడరు. ఒకే చెవి వినబడకపోతే, ఇంకా రెండు చెవులు వినబడకపోతే మన సంగతి అంతే. కాబట్టి శరీరం అంతా కూడా కలిసి పనిచేసి క్షేమం కలిగినట్లే దేవుని బిడ్డల యొక్క సహవాసం. అది మరి యూదాకి ఇచ్చిన ఆశీర్వాదం. 7వ వచనంలో యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉండువు. కాబట్టి శత్రువైన సాతాను పక్షంగా ఎవరైనా చేరి మనకు విరోధులవుతే వారిని ఏ విధంగానైనా జయించాలి. శత్రువుకు లొంగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు.
అందుకే శత్రువుకు చోటు ఇవ్వద్దు. శత్రువుని ఎదిరించాలి, ప్రభువుకు లోబడాలి, శత్రువు పైన విజయం పొందాలి. ఆ విజయం మనకు దేవుడిచ్చేది అనుదిన అనుభవంలో మనకెంతో అవసరం. దేవుడు మన పక్షంగా ఉండి ఆ విజయం ఇవ్వాలి. ప్రతి దినం అదే మనం ఆశపడాలి. తర్వాత 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 33:8. లేవిని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మిస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. తుమ్మీము ఊరీము 2 ప్రత్యేకమైన రాళ్ళు ప్రధాన యాజకుని ఛాతి మీద ఉంచబడేది. దాని ద్వారా ఎట్లనో తెలియదు కానీ దేవుని చిత్తం కనుగొనేవాడు ప్రధాన యాజకుడు. దావీదు రాజు కూడా యుద్ధానికి పోకముందు ప్రధాన యాజకుని దగ్గర పోయి అడిగేవాడు, నేను వెళ్ళవచ్చా? ఈ యుద్ధంలో నాకు దేవుడు విజయం ఇస్తాడా అని అడిగి విజయం ఇస్తాడు, వెళ్ళవచ్చు అంటే బయలుదేరేవాడు. యూరీము తుమ్మిము దేవుని చిత్తమును కనుగొనడానికి. ఆ దినాల్లో ప్రధాన యాజకుని రొమ్మున ఉండిన 2 వెలగల రాళ్ళు ఎంత అద్భుతం! ఇంకా దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును నెరవేర్చుటయే అన్నిటికంటే మించిన ఆధిక్యత అని భగత్ సింగ్ గారు సాక్ష్యం చెప్పారు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీకు ఏం మేలు కలిగింది, ఏం ధన్యత దొరికింది? ఇంత త్యాగం చేసి క్రైస్తవుడు అయినావు. అందరినీ పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకొని, అందరి చేత తృణీకరించబడి ఒంటరి వాడవు అయిపోయినావు. నీకేం దొరికింది క్రైస్తవుడైనందుకు, ప్రభువును నమ్మినందుకు? అంటే ఇది దేవుని చిత్తమును తెలుసుకోవడం, దేవుని చిత్తమును జరిగించడం. అదే నాకు దొరికిన గొప్ప ధన్యత. ఇంకా దానికంటే మించిన ధన్యత లేదు. నా తండ్రి చిత్తం చేయవారే నాకు సహోదరులు. ప్రభు అన్నాడు సహోదరి, తల్లి అన్నాడు. లోకము దాని ఆశ గతించును, తండ్రి చిత్తం చేయవారు నిరంతరము. ఇంకా దేవుని చిత్తం నుండి మనం కొంచెం ప్రక్కకు పోయినా మనకు నష్టం, బలహీనత. ఆ మాట చదువు, ఆయన కోరినది వారికి ఇచ్చెను. 100 కీర్తనలు 106:15. ఎవరన్నా చదవండి. 106:15. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. ఎన్నోసార్లు ఇశ్రాయేలు మాకు అది కావాలా ఇది కావాలా అని అడిగారు. అరణ్యములో కూడా అడిగారు. ఏం కావాలంట? మాంసం కావాలంట.
ఇంకేం కావాలంట? మసాలా కావాలంట. చప్పగుందంట మన్నా. కాబట్టి ఐగుప్తులో తిన్న భోజనం అంతటి రుచి వారికి ఇప్పుడు లేదని ఆశపడ్డారు. మాంసం తిని బలహీనులయ్యారు. తెగులు కూడా వచ్చినాయి. నష్టపోయారు. వారి చిత్తం, వారి ఆశ అంతగా వారిలో ప్రబలమైంది. అందుకే నష్టపోయారు. దేవుని చిత్తములో ఉండడము వారికి సంతోషంగా లేకపోయింది, తృప్తిగా లేకపోయింది. దేవుడిచ్చింది చాలు అని అనలేకపోయారు. కాబట్టి నష్టపోయారు, బలహీనులయ్యారు. కాబట్టి దేవుని చిత్తం చేయడం మనల్ని బలపరుస్తుంది. ఒక విధంగా మనకు ఆహారం, ఆయన చిత్తమును జరిగించడం మనకు ఆహారం, ధన్యత. అందుకే యూరీము తుమ్మీము దేవుని ప్రజలకు దేవుని చిత్తం కనుగొనడానికి దేవుడు పెట్టిన సాధనం. అది లేవీయులకు దేవుడిచ్చిన ఆధిక్యత అని ఇక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 33:8. ఇంకా దేవుని పరిపూర్ణ చిత్తం కొరకు మనం అప్పగించుకొని లోకరీతిగా ఆలోచించకుండా మన శరీరములను కూడా సజీవ యాగంగా సమర్పించుకొని దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుని పరిపూర్ణ చిత్తం కనుకొని దానిలో నిలిచి ఉండి దాన్ని నెరవేర్చే ధన్యతలో దేవుడు మనను నడిపిస్తాడు. అలా ఉండాలి. అది గొప్ప ధన్యత. 12వ వచనం ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీను గూర్చి ఇట్లనను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించు. ప్రియుడు, దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండాలి. ప్రియమైన పిల్లల వలె. కొంతమందిని అడిగితే మీ పిల్లలు ఎవరెవరంటే అది వీడు నా కొడుకు, వీడు కొడుకు, వీడు కూడా నా కొడుకే, కానీ అంటాడు. కొడుకే కానీ అంత ప్రియమైన వాడు కాదన్నమాట. వీడు కూడా నా కొడుకే కానీ అప్పుడు వస్తుంది గూని. పిల్లలు కొంతమంది ప్రియమైన పిల్లలుగా ఉంటారు. ఒక విధంగా దేవునికి ప్రియమైన వారుగా ఉండడం ఒక గొప్ప ఆధిక్యత. అందుకే బెంజామిన్ అలాంటి ధన్యతకు పాత్రుడయ్యాడు. బెంజామిన్ గోత్రికుడు. అలాంటి ఆశీర్వాదం వారికి ఇవ్వబడింది. ఒక విధంగా ప్రియమైన వారుగా ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడం, ప్రభువును ప్రేమించడం. ప్రియమైన పిల్లల వలె మీరు క్రీస్తు యేసు మనలను ప్రేమించి పరిమళవాసుగా ఉండుటకు మన కొరకు తను తాను అప్పగించుకున్న రీతిగా మీరును ప్రేమ కలిగి జీవించండి.
ఆ ప్రేమ కలిగి జీవించడమే యేసు ప్రభువారిని గూర్చిన సాక్ష్యం. అనేక సందర్భాల్లో తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి స్వరమే వినిపించాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. లోకమంతటికి గొప్ప సాక్ష్యం యేసు ప్రభువారి యొక్క జీవితం, దేవునికి ప్రియమైన జీవితం. దాన్ని బట్టి లోకమంతా దీవించబడ్డానికి కుమారుని క్రియలు, త్యాగము, సేవ, ప్రార్థన, సమర్పణ ద్వారా తండ్రి ఇంకెంత సంతోషించాడు. కాబట్టి తండ్రిని సంతోషపరిచిన కుమారుడు. కాబట్టి మనం కూడా అలాగ జీవించడానికి ప్రోత్సాహపరచబడుతున్నాం బెంజమిన్ ద్వారా. 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 33:13. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతన్ని భూమిని దీవించు. ఎన్నిసార్లు వచ్చింది చూడండి, శ్రేష్ఠ పదార్థం. యోసేపు యొక్క జీవితము మనందరికీ తెలుసు. ఒక ప్రత్యేకమైన జీవితం. ఒక విధంగా చెప్పాలంటే యోసేపు యొక్క జీవితము యేసు ప్రభు జీవితానికి సాదృశ్యంగా ఉండే జీవితం. అట్లా కూడా మనం పోల్చవచ్చు. యోసేపు మొదట తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అనేక శోధనలు, కష్టాల నుండి పోయాడు. ఒక విధంగా మరణకరమైన పరిస్థితి నుండి కూడా పోయాడు. అన్ని విధాలుగా శోధించబడ్డాడు. ఆ తర్వాత దేవుడు తన్ను గొప్ప జ్ఞానంతో నింపి ఐగుప్తంతటికి బుద్ధి చెప్పడానికి కూడా వాడుకున్నాడు. తర్వాత హెచ్చించి గొప్ప స్థానానికి తెచ్చాడు. యేసు ప్రభు వారి జీవితమునకు ఒక నీడ, ఒక ఉదాహరణగా యోసేపు జీవితం. అందుకే శ్రేష్టమైనది యోసేపుకు చెందుతుంది అని యోసేపు గోత్రికులకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. శ్రేష్టమైనది. యాకోబు 1:17. ఎవరైనా చదవండి. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును.
శ్రేష్టమైనది. దీని గురించి భగత్ సింగ్ గారు కూడా నొక్కి చెప్పేవారు. మనం దేవుని యొద్ద నుండి శ్రేష్టమైనది పొందేదాకా మనము తృప్తి చెందకూడదు. అనేకులు ఏదో దొరికింది చాలులే అంటారు. ఒక ఉన్నత స్థాయి, ఒక శ్రేష్టమైనది దేవుడిస్తాడు అని నమ్మడానికి కూడా తెగించరు. దొరికింది చాలులే, నేను హెబ్రోన్లో ఉండేదే గొప్ప సంగతి, ఇంతే చాలులే, ఒక పరిచయం చేసి వచ్చి ఇంతే చాలులే. మనమే తృప్తి చెందుతాం కానీ దేవుడు తృప్తి చెందడు. తన బిడ్డలు, తన దాసులు శ్రేష్టమైనది, తాను ఉద్దేశించినది, తాను సిద్ధపరిచింది ఎవరి కొరకైనా ఆ శ్రేష్టమైనది పొందేదాకా దేవుడు తృప్తి చెందడు. మనమే తృప్తి చెందుతాం శ్రేష్టమైనది పొందకుండా కూడా. అదే మన పొరపాటు. అనేకసార్లు చెప్తుంటాను, పిల్లలు కూడా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటారు, కొన్నిసార్లు 98 కూడా తెచ్చుకుంటారు, కొన్నిసార్లు 99 కూడా తెచ్చుకుంటారు. ఇంకా టీచర్ ఏమంటారు, వెరీ గుడ్ అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇంకా ఏమన్నా ర్యాంక్ వచ్చిందంటే స్టేట్లో న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఫోటో కూడా వేస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ నాయన దగ్గరికి వస్తే ఏమంటాడు, 2 మార్కులు ఏమైనాయిరా అంటాడు. అందరింతగా మెచ్చుకొని 98 వస్తే కూడా నాయన 2 మార్కులు ఏమైనాయిరా అంటాడు. అంటే నాయన దృక్పథం వేరు. ఒక విధంగా తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఇంకెంత శ్రేష్టమైనది ఇవ్వాలని, ప్రతి వారికి, ఏదో కొందరికి కాదు. అందుకే అలాగ రాయబడి ఉంది, శ్రేష్టమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఆ జ్యోతిర్మయుడకు తండ్రి ఎదురుండి వచ్చును. ఆయన యందు చంచలత్వమైనను గమనం వలన వచ్చు ఛాయ అయినను లేదు. అంత గొప్ప దేవుడు. అది మనం నమ్మడానికే అసలు కష్టపడుతుంటాం, ఇంకా పొందడానికి అసలే వీలు కాదనుకుంటాం. అందుకే పొందకుండా ఉంటామేమో. జాగ్రత్త. 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 33 చదవండి ఎవరైనా. జబులోను గురించి ఇట్లానే సంతోషించు, సంతోషించు. ఒక విధంగా సంతోషించడం అది కూడా ఒక గొప్ప ఆధిక్యత. పౌలు కూడా అనేక చోట్ల సంఘస్థులను హెచ్చరిస్తాడు, సంతోషించుము ఎల్లప్పుడూ, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి. ప్రభునందు ఆనందించుడి. లోకమందు ఆనందించుడి కాదు, లేకుంటే ఇంకేదన్నా విషయంలో ఆనందించుడి కాదు, ప్రభునందు ఆనందించుడి. చూడండి ఎంత గొప్ప ధన్యత అది. హబక్కూకు ఏమంటాడు, అంజూరపు చెట్టు
పూయకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు యెహోవాయందు నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. రక్షణకర్త అయిన నా దేవుని యందు. కాబట్టి దేవుని బిడ్డలు ఆనందించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దుఃఖించడానికి ఉన్న ఆధారకాలంటే ఎక్కువ, ఆనందించడానికి ఆధారం ఉంది, శ్రేష్టమైనది ఉంది. అందుకే మనం ప్రభువునందు ఆనందించడానికి ఒక అభ్యాసం చేయాలి. అది కూడా ఒక గొప్ప ధన్యత. 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 33. గాదును గురించి ఇట్లా నేను విశాలపరచువాడు స్తుతింపబడు, పంచుండును, బాహువును. గాదు వారికి ఇవ్వబడిన ఆశీర్వాదం విశాలపరచబడుట. విశాలపరచబడుట అంత సులువైన, అంత తేలికగా వచ్చే అనుభవం కాదు. 66:12 కీర్తన. చదవండి ఎవరైనా. చేస్తీవి పడితివి అయినను సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నారు. దావీదు రాజు తన అనుభవం గురించి ఎన్నో స్థలాల్లో చెప్తాడు. సమృద్ధి గల చోటు, విశాలమైన చోటు, సమానమైన చోటు అని చెప్తాడు. అనేక కష్టాల నుండి పోయిన తర్వాత అప్పుడు ఆ అనుభవం వచ్చింది అని సాక్ష్యం ఇస్తాడు. అందుకే ఒక పరీక్ష, ఒక శ్రమ, ఒక అపాయం, ఒక దిక్కుతోచని స్థితి, ఇవన్నీ మన హృదయాలను, మన అనుభవాలను ఒక ధన్యకరమైన స్థితిలోనికి తేవడానికి దేవుడు వాడుకుంటాడు. మన గ్రహింపు కూడా విశాలం కావాలి. మనం ఎల్లప్పుడూ మనల్ని గురించే ఆలోచించుకుంటూ ఉంటే బావిలో ఉన్న కప్పలాగా ఉంటాం. బావిలో ఉన్న కప్ప ఏమనుకుంటుందో, నా బావి ఎంత పెద్దది, ఈ బావి అంత నాది, నేను ఇక్కడే దూకుతాను, ఎగురుతాను, నా జీవితకాలం అంతా, నా లోకమంతా ఈ బావి అనుకుంటుంది. అట్లా అయిపోతాం. ఒక విధంగా దేవుని మనస్సు ఎరగడం, దేవుని లాంటి అందరినీ కూర్చిన చింత కలిగి జీవించడం, భారం, బాధ్యత కలిగి జీవించే ఆ ధన్యతలోనికి మనం ఎప్పుడు వస్తామో, మన కష్టాలే మనకు సరిపోయింది కదా. పొద్దున్న లేస్తేనే మళ్ళీ పొద్దున అయిందా, రాత్రి పౌలపోస్తలుడు ఎన్నో కష్టాల నుండి పోయిన తర్వాత కూడా ఏమంటాడు, సంఘములను కూర్చిన చింత
2 కొరింథీ 11:28 చదువు. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారం దినదినమును నాకు కలుగుచున్నది. దాని ముందు చదివితే తాను పడిన శ్రమలన్నిటి పట్టి చూస్తాం. లాస్ట్లో చదివితే ఇదియు కాక సంఘములను గూర్చిన చింతై భారము నాకున్నది. కాబట్టి ఎంత గొప్ప దైవజనుడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలన్నీ పడుతూ కూడా కొంత కూడా ఏదో నిరుత్సాహపడినట్లేదు. ఈ శ్రమలు నాకెందుకు అనుమతించాడు దేవుడని ప్రశ్నించటం లేదు. ఆ శ్రమల ద్వారా అభ్యంతరపడటం లేదు. ఆ శ్రమ పెట్టిన వారి మీద కోపం కూడా పెట్టుకోవట్లేదు. ఒకవేళ సంఘాల్లో కూడా కొంతమంది ఏదో ఆటంకం అభ్యంతరము కలిగించి ఉంటారు. అందరి గురించిన చింత నా మీద ఉన్నది. సంఘాలను గురించిన భారము నా మీద ఉన్నది. నీ మీద ఏ భారం ఉందో నిన్ను కూర్చున్న భారం ఎక్కువైపోయిందేమో. ఏదో కొంతమందిని గూర్చిన భారం ఉందేమో, మంచిదే. కొంతమంది గురించిన భారమే భరిస్తావా ఏంటి? అందరిని గూర్చిన భారం ఎప్పుడు భరిస్తావు? విశాల హృదయం. దేవుని ప్రజలకు, ప్రత్యేకంగా సేవకులకు అది గొప్ప ధన్యత. 23వ వచనం, ద్వితీయోపదేశకాండం 33:23. ఇట్లనే కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. దేవుని దయ, కటాక్షం పొందడం, దానికి అర్హులు కావడం, అదొక గొప్ప ఆధిక్యత. తమ అతిక్రములను దాచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. అంతేనా? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకున్నవాడు కూడా వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. అతిక్రమలకు పరిహారం పొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు పూర్తి ధన్యుడు, మూడంతల ధన్యుడు. అందుకే దేవుని దయ పొందడానికి ఇంకొక మెట్టు మనం ముందుకు రావాలి. ఏదో మారు మనసు పొందానంటే సరిపోదు. దేవుడు అంటాడు మళ్ళీ మారు మనసు పొందు అంటాడు. ఏదో సేవకు వచ్చాను అంటే కూడా సరిపోదు. ఏదో బైబిల్ చదువుతున్నాను అంటే కూడా సరిపోదు. నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను అంటే కూడా సరిపోదు. ఇంకొక మెట్టు, ఇంకెన్నో మెట్లు ముందుకు పోయేది. ఆయన దయ పొందాలి, ఆయన వాత్సల్యతను అనుభవించాలి. ఆయనకు వాత్సల్యత చెప్పండి, ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నది.
కాబట్టి అది గొప్ప ధన్యత. ఇప్పుడు 24వ వచనం. ఆషేరును గురించి ఇట్లా నేను సహోదరుల కంటే ఎక్కువగా ఆశ్రయించబడింది. తన సహోదరుల కంటే 25. ఈ కమ్ములంటే పాదరక్షలు, ఇనుపవి, ఇత్తడియునై ఉండును. మీ బ్రతుకు దినముల్లో శ్రాంతి కలుగు. ఎవరన్నా ఇనుప చెప్పులు వేసుకొచ్చారా? ఇత్తడి వేసుకొచ్చారా? హవాయి వేసుకొచ్చారా? సరే, అంత బలమైన పాదము లేదా నడక, మెట్లు, అడుగులు కలిగి జీవించడం, ఇంకా అభివృద్ధి చెందడం నఫ్తాలికి ఇవ్వబడిన ఆశీర్వాదం. మన పాదము ఎక్కడ ఉంచుతామో ఆ స్థలాన్ని దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇస్తాడన్నాడు. మన అడుగులను స్థిరపరుస్తానన్నాడు. యెహోవా తన భక్తుని యొక్క అడుగులను చూచి సంతోషిస్తాడు అని కూడా ఉంది. బలమైన అడుగులు కాబట్టి మన నడక, మన చెప్పులు ఒక విధంగా మనకు స్వాస్థ్యం ఇచ్చేదిగా, శత్రువును అణిచేదిగా, యోగ్యమైనదిగా, ప్రభువుకు సంతోషం ఇచ్చేదిగా, ఒక విధంగా సువార్త, సమాధాన సువార్తను జోడ్లు ఇతరులకు దేవుని వాక్యం అందించేదిగా అలాగా చేసుకోవడం గొప్ప ధన్యత. అలాగా జీవించడానికి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు ఉంచాడు. అవన్నీ పొందడానికి మనం అర్హులమవుదుము గాక. ప్రార్థన చేయండి కొద్దిసేపు. ఎంతోమంది కరోనాతో ఇంకా బాధపడుతున్నారు. వికారాబాద్ సేవకుడు యేసుపాద్, తన భార్య కూడా కరోనా వచ్చి మరి ఎర్రగడ్డ దగ్గర చెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. నయోమి, తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మంజిత్ పాల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. బీదర్ సేవకుడు. కాబట్టి ఈ విధంగా కష్టంలో ఉన్న వారి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి. మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి. అనేకులు రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి. లోకమంతట్లో కూడా అనేకులు దేవుని వైపు మరలేటట్టు ప్రార్థన చేయండి. అనేకులు ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభు వాక్యం కూడా చదివి ఇంటి దగ్గర కూడా కుటుంబాలుగా గడిపే సమయం ఐక్యమత్యంతో, ప్రేమతో కుటుంబ ప్రార్థన కూడా చేసుకొని ఏదైనా భేదాలు ఉంటే అది కూడా మర్చిపోయి సమాధానపడి ఇంటి దగ్గర ఎక్కువ సమయం గడిపే అవసరత పరిస్థితి ఉంది కనుక అది కూడా వాళ్ళకు మేలుకరంగా దేవుడు చేయనట్లు ప్రార్థన చేయండి. రేపటి ఆరాధన కార్యక్రమం ఉదయం 9 నుండి 12, మళ్ళీ 3 నుండి 6 ప్రజలు ధైర్యంగా రావడానికి, క్షేమంగా ఉండడానికి ప్రార్థన చేయండి. వర్తమానికుల కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్న బిడ్డల పరిచర్య 7:30కే యూట్యూబ్లో, అది కూడా ప్రార్థన చేయండి. ఇంకా అక్కడక్కడ పంపబడుతున్న దైవదాసుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా సహోదరుడు మొదలు పెట్టండి, మైక్ తీసుకోండి.